ఎందుకు వీళ్ళిద్దరికి అంత కోపం గులాబీ జెండా అంటే? ఏం తప్పు చేసింది గులాబీ జెండా? తెలంగాణ తెచ్చుడు తప్పైందా? తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టుడు తప్పైందా కేసీఆర్ గారు? తెలంగాణలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టుడు తప్పైందా? ప్రతి ఊరును బాగు చేసుడు ఇంతకు నరోత్తం రెడ్డి చెప్పినట్టు ప్రతి ఊరును బాగు చేయాలని చెప్పి జాతీయ స్థాయిలో 30% పంచాయతీ అవార్డులు గెలుచుకునే స్థాయికి తెలంగాణ తీసుకుపోవడం తప్పైందా? ఇంటింటికి నల్లా పెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడడం తప్పైందా? మిషన్ కాకతీయ పెట్టి అన్ని చెర్లను బాగా చేసుడు తప్పైందా? ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు? రైతు బంధు తెచ్చి భారతదేశంలో PM కిసాన్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టేందుకు ప్రేరణగా నిలిచుడు తప్పైందా? ఏం తప్పైంది? యాదాద్రి గుడిగట్టుడు తప్పైందా? లేదా మా అక్క నాయకత్వంలో మన ఊరు మన బడి అని పెట్టి దాదాపు 26,000 పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలను 3 దశల్లో మంచిగా చేయాలని ఆలోచన చేసుడు తప్ప, తెలంగాణలో పచ్చదనం పెంచుడు తప్ప, నీళ్ళను పెంచుడు తప్ప, భూముల ధరలు పెరుగుడు తప్ప, తెలంగాణలో ప్రతి ఇండస్ట్రీ బాగుపడుడు తప్ప ఏంది మనం చేసిన తప్పు? ఎందుకు వెనుకపోవాలి? ఎందుకు కథం కావాలి బీఆర్ఎస్? అందుకే మీతో రిక్వెస్ట్ చేసేది, ప్రార్థించేది, ఈ పార్టీ ఇంకో 25 ఏళ్ళు ఇంకో 50 ఏళ్ళు గట్టిగా ఉండు అనేది, మంచిగా ఉండు అనేది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అప్పుడప్పుడు అధికారం ఉంటాం కావచ్చు, అప్పుడప్పుడు ప్రతిపక్షంలో ఉంటాం కావచ్చు. ఎట్లున్నా ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇది మనం మర్చిపోవద్దు.